ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ప్రీవియస్ వీడియోలో నేను చెన్నైకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే మేము ఎంజిఎం వెళ్ళాము. అదంతా వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ డే. సో మేము ఇప్పుడే హోటల్ నుంచి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా స్పెండ్ చేసాం టైం అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు అయితే మేము ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్కి వచ్చాము. ఈ మాల్లో ఏంటంటే ఫన్ ఏరియా ఉంటుందన్నమాట. పిల్లలకి ప్లే జోన్ ఉంటుంది. సో కాబట్టి పిల్లలు బాగా ఆడుకుంటారన్న ఉద్దేశంతో ఈ మాల్కి వచ్చాము. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. సో మేమైతే ఫస్ట్ ఇక షాపింగ్ ఇవన్నీ కాదు, ఫస్ట్ పిల్లల్ని ఫన్ ఏరియాకి తీసుకెళ్ళిపోదాము. అక్కడ వాళ్ళంతా ఆడుకున్నాక తర్వాత మళ్ళీ షాపింగ్ వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే మేము లోపలికి వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ కార్స్, బైక్స్ పెట్టున్నారు. సో ఇక్కడైతే మా పిల్లలంతా ఎక్కి ఫొటోస్ దిగారు చూడండి. జస్ట్ అనమాట, ఊరికేనే ఫొటోస్ దిగారు. ఇక్కడ మనకు డైరెక్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ టచ్ స్క్రీన్ లాంటిది ఒకటి ఉంది చూడండి. సో ఇక్కడ మనకు ఏ ఫ్లోర్లో ఏమున్నాయి, ఎలా ఫన్ జోన్ ఎక్కడ ఉంది, ఎక్కడ వెళ్ళాలని మనం డైరెక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మ్యాప్ లా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకొని మేము ఒకేసారి ఫన్ ఏరియాకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఫన్ ఏరియా థర్డ్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో మేము వెళ్తున్నాం ఇప్పుడు. పిల్లలకైతే ఇప్పుడు వెళ్ళి ఆటలాడాలి అంటే ఫన్ ఏరియాలో చాలా రకాల గేమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఆడాలని ఉంటుంది. లేడీస్కి అయితే ఎప్పుడు షాపింగ్ అని ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ పిల్లల్ని తీసుకెళ్ళి ఆడించిన తర్వాత షాపింగ్ చూద్దాం అనుకున్నాను. సో నేను మా సిస్టరు తర్వాత చూద్దాంలే షాప్స్ అనుకున్నాము. ఫస్ట్ అయితే ఫన్ ఏరియాకి వెళ్ళిపోతున్నాము. సో అన్ని ఫ్లోర్లో మనకి ఏంటంటే మంచిగా షాప్స్ అన్నీ ఉన్నాయి. మనకు జ్యువెలరీ అయితేనేమి, ఇంకా కాస్మెటిక్స్ అయితేనేమి, ఇంకా తెలుసు కదా మాల్లో అన్ని రకాల షాప్స్ ఉంటాయి. మనకు రకరకాల కేక్స్, ఇక మనకి రకరకాల చాక్లెట్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో మా పిల్లలు అన్ని దగ్గరలోకి వచ్చారు. అక్కడ దారిలో పోతూ ఉంటే ఒక దగ్గర వాళ్ళకి ఈ టాయ్స్ కనపడ్డాయి, అక్కడ ఆగిపోయారనమాట. సో చూడండి, టాయ్స్ ఎక్కడ ఉంటే అక్కడికి అలాగ అయస్కాంతం అలాగ అతుక్కుంటారు వీళ్ళు వెళ్ళి. సో మేము జస్ట్ ఒకసారి చూసామన్నమాట. మాల్లో మనకు ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ ఫన్ ఏరియాలో ఇక్కడ ప్లే జోన్లో ఆడుకున్న తర్వాత, పిల్లలంతా ఆడుకున్న తర్వాత లంచ్ చేసేసి టీ నగర్ వెళ్దామని అనుకున్నాము. సో అక్కడ మీకు టాయ్స్ అయితే తీసిస్తానని చెప్పేసరికి కామ్ అయ్యారు. మొత్తానికి ఫన్ సిటీకి వచ్చాము చూడండి. సో ఇక్కడ మనకు చూసారంటే, సో ఇక్కడ మనకు చిన్న చిన్న రైడ్స్ అండ్ చాలా ఫన్ గేమ్స్ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికీ మనకు ప్రైస్ ఎంత ఉంది ఏంటనేసి మనకు కౌంటర్లో చెప్తారు. మనకేంటంటే ఇక్కడ 4000 రూపీస్ వేసుకుంటే 56 గేమ్స్ అలా వస్తాయన్నమాట. అలాగ ఒక్కొక్క రేట్కి ఇన్ని గేమ్స్ ఆడొచ్చు అని ఉంటుందన్నమాట. కొన్ని దగ్గరలో ఏంటుందంటే మనకు ప్రైజ్ ఉంటుంది. మనం ఇంత అమౌంట్ వేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుంది. సో ఒక్కొక్క గేమ్ ఇంత రేట్ అనేసి ఉంటుంది. బట్ ఇక్కడైతే ఏంటంటే మీకు ఇంత అమౌంట్ వేసుకుంటే ఇన్ని గేమ్స్ వస్తాయనేసి ఇచ్చారనమాట. సో నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము 4000 రూపీస్దే ఎంతో వేయించారు వీళ్ళు. సో ఇక్కడైతే వీళ్ళు ఎక్కువగా ఈ టాయ్స్ ఎత్తేది ఉంటుంది చూడండి. సో ఆ పిక్ చేసుకునేటివి ఇవి ఎక్కువ పిచ్చెక్కి ఆడారనమాట వీళ్ళు. ఏంటంటే ఇవి ఎవరో ఒకరు ఏదో ఒకటి విన్ అవుదాం, ఏదో ఒక టాయ్ తీసుకుందాం అనేసి. బట్ చాక్లెట్స్ మాత్రం వచ్చాయి, చాక్లెట్స్ మాత్రం వస్తున్నాయి కానీ ఆ టాయ్స్ అయితే రావట్లేదు. ఇక మనకు చూడండి పైన అక్కడ డబ్బాలు ఇచ్చారు, బాక్సెస్ లాంటివి ఇచ్చారు. వాటిని మనం 3 బాల్స్తో అన్నీ కొట్టేస్తే మనకు ఒక టాయ్ ఇస్తారనమాట. సో వీళ్ళంతా ట్రై చేశారు కానీ ఎక్కువ చాక్లెట్సే వచ్చాయి. బట్ ఎవరికి టాయ్ అయితే రాలేదు. సో చాలా గేమ్స్ ఇలానే పోయాయి. సో ఇంకా ఏంటంటే అవేంటంటే అందరినీ అట్రాక్ట్ చేయడానికి అలా పెడతారు. సో ఎక్కువ మంది లాస్ అవుతారు, ఒకరిలో ఇద్దరు విన్ అవుతారు అలాంటివి. వీళ్ళు ఇక్కడ ఆడుతున్నప్పుడు మేము కొంచెం బయటికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళేసి ఇంకొంచెం షాప్స్ అవి చూసుకుందామని వచ్చాము. సో దానికి ఆపోజిట్లో మనకు ఇంకొకటి టైమ్ జోన్ అనేసి, ఇది కూడా మనకు ప్లేయర్ అనమాట. సో ఇక్కడ ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్. సో మనకైతే చాలా చాలా ప్లే జోన్ అన్నీ ఉంటాయి. బట్ మేమైతే ఒక దగ్గరికి వెళ్ళాము, ఎందుకంటే అక్కడే టైం ఎక్కువ అయిపోయింది, మనకు ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది. ఇక్కడ చూడండి ఇలా మనము టాయ్స్ పిక్ చేసుకునేటివి అయితే చాలా ఉన్నాయి. ఈ జోన్కి అయితే వీళ్ళని తీసుకురాలేదు, వాళ్ళకి అక్కడే టైం అంతా ఎక్కువ అయిపోయింది. మేము జస్ట్ వీడియో తీసుకొని వచ్చాను అనమాట ఏమున్నాయి ఏంటని. సో ఇక్కడ చూడండి చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ ఎట్లా అంటే మనకు అమౌంట్ అనమాట. సో ఇంత అమౌంట్ వేసుకుంటే ఇంత వస్తుంది కార్డులో. సో దాంట్లో ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది మనకు. సో వాళ్ళకి అక్కడ 56 గేమ్స్ ఉన్నాయి కదా, అవి ఆడేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము ఏం చేసామంటే ఫస్ట్ వాళ్ళు ఆడుతున్నప్పుడు ఒకసారి ఇలా వచ్చి ఒకసారి ఇక్కడ షూట్ చేసుకున్నాము. షూట్ చేసుకొని ఏమేమి ఉన్నాయి చూపించవచ్చులే వీడియోలో అన్నట్టు ఇలా షూట్ చేశాను అనమాట నేను. ఈ ప్లే జోన్ కూడా చాలా బాగుంది పెద్దగా. అంతేకాకుండా బయట చూస్తే మనకు చాలా షాప్స్ ఉన్నాయి, జ్యువెలరీ షాప్స్ అన్నీ
కొంచెం అట్రాక్షన్గా ఉన్నాయన్నమాట. సో ఇది వీళ్ళు ఆడుతూ ఉన్నారు, మేము అక్కడ షూట్ చేసుకుని వచ్చాము. సో వీళ్ళు ఆడి ఏంటంటే ఫుల్గా ఆడలేదు, ఒక హాఫ్ ఆడారనమాట. హాఫ్ ఆడేసిన తర్వాత మేము లంచ్ బ్రేక్ తీసుకొని మిగిలిన ఆడడానికి వద్దాం అనుకున్నాము. ఎందుకంటే మనకు లంచ్ టైం అయిపోయింది అనుకో, ఎక్కువ టైం అయిపోయి 2 అయిపోయింది, అప్పటికే 3 అయిందంటే ఇంకా ఫుడ్ కూడా ఉంటుందో లేదో అనేసి మేము కొంచెం సేపు ఆడేసి వాళ్ళని అక్కడ కాపి తర్వాత లంచ్ చేసి వచ్చిన తర్వాత మిగతాయి కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. సో ఇప్పటికైతే లంచ్కి వచ్చాము. ఇక్కడ మేము ఫుడ్ కోర్ట్లో తిన్నాం అనమాట. రకరకాలవి డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేద్దామనేసి. సో అక్కడ కనిపిస్తుంది చూడండి పెద్ద ఫిష్ అది. సో డిఫరెంట్ అయ్యి తినేసి మేము మళ్ళీ గేమ్ జోన్కి వచ్చేసాము. సో మిగిలిన ఆటలు కూడా ఆడేసిన తర్వాత ఇప్పుడు మేము టీ నగర్కి వెళ్ళాలి. సో టీ నగర్కి వెళ్ళి మేము షాపింగ్ అంతా చేసాం, కానీ ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను. ఎందుకంటే టీ నగర్ చేస్తే ఎప్పుడు చూసినా క్రౌడీగా ఉంటుంది కదా. సో ఈ పిల్లల్ని పట్టుకొని పోవడానే కష్టము, మళ్ళీ వీడియో తీయడానికి నాకు ఇబ్బంది అయింది. సో మేమైతే టీ నగర్లో ఉన్న శరవణ స్టోర్కి వెళ్ళాము, అక్కడ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకున్నాము, స్ట్రీట్ షాపింగ్ కూడా చేశాము. సో నేను ఏమేమి కొన్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇదనమాట టోటల్గా మేము సెకండ్ డే చెన్నైలో ఎలా మా టైం స్పెండ్ చేసాము అనేది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్.